చేసింది 7,500 కోట్లేనని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన ఒప్పుకున్నారు. రుణాల మాఫీలో వారం ఆలస్యమైన నో యూజ్ అని భట్టి చెప్పుకొచ్చారు. దీంతో సర్కారు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలేనని తేలిపోయింది. రైతు బంధు వేయకుండా సర్కారు పెద్దలు రంకెలు వేశారన్నది కూడా నిజమని రుజువైంది. సీఎం రేవంత్ ప్రగల్భాలన్నీ బూటకమేనని తేలిపోయింది. రైతులను సర్కార్ దగా చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డే. సవాళ్లు చేస్తూ తొడగొట్టిన రేవంత్ ఇప్పుడేం చెప్తారు? ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్నారా లేదా? చేయలేదు అన్నది ఇప్పుడు తేలిపోయింది. కాంగ్రెస్ అంటే ధోకా అన్నది మరోసారి రుజువైంది. Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and crop goes. అవసరం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తామన్నది కాంగ్రెస్ పార్టీ విధానం. ఎన్నికల ముందు రైతులపై కపట ప్రేమ ఒలకబోశారు. ఎన్నికలయ్యాక మాత్రం అన్నదాతలను వరిగోసబెడుతున్నారు. రైతులకు ఇచ్చే డబ్బు వారం ఆలస్యమైనా ఎలాంటి ప్రయోజనం ఉండదట. ఈ మాట అన్నది స్వయానా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మరి ఇదే సోయి ఉంటే రైతు బంధు పైసలు ఖాతాల్లో ఉన్న రైతులకు ఎందుకు వేయలేదు? ఆనాడు కేసీఆర్ సర్కార్ ఖాతాలో రైతు బంధు కోసం 7,000 కోట్లు ఉంచినా రైతు బంధు ఎందుకు వేయలేదు? 3 నెలలు ఆలస్యం చేసి అరకొరగా రైతు బంధు వేశామని అన్నదాతలను దగా ఎందుకు చేశారు? ఇక వానాకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టినప్పుడు రైతుల గురించి సోయి లేదా? డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి 8 నెలలు ఆలస్యం చేసినప్పుడు రేవంత్ సర్కార్కు ఈ ఆలోచన ఏమైంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అడుగుతున్నారు తెలంగాణ సమాజం. Agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and crop goes. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and crop goes. Particularly agriculture. కేవలం పరిశ్రమలే కాదు, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందాలని దాదాపు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించి 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు 10 ఏళ్లు కనీసం 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి వాళ్ళు రోజు ఏదో పత్రికలు ఉన్నాయి కదా అని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and